a misery. Yesterday, I briefly touched upon a subject and said how miserable life of a master was. ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడుకున్నాం. నిన్న ఈ విషయం గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం. మాస్టర్ల జీవితాలు కూడా కష్టాలతో కూడి ఉంటాయి. ఈ విషయంలో లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్ ఇలా ఎవరూ మినహాయింపు కాదు. మీకు అందరికీ ఉన్నట్లే నా కష్టాల భారం కూడా తక్కువేమీ కాదు. దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. Babuji Maharaj also declared in 1982 1982వ సంవత్సరంలో బాబూజీ మహారాజ్ ఇలా ప్రకటించారు: శరీరం ఉన్నప్పుడు కష్టాలు, ఇబ్బందులు తప్పవు అని. కానీ తరువాత వాక్యంలో ఆయన పరిష్కారం కూడా సూచించారు. మనం సాధారణంగా ఇలాంటి విషయాలు పట్టించుకోము. we choose to come back again and again. మనం ఇక్కడికి రావడం మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం అని అన్నారు. బహుశా కష్టాలు, ఇబ్బందులు పడడానికేనేమో. కాబట్టి అందరికీ కష్టాలు సహజాతి సహజం. వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ఆలోచించాలి. బయటపడడం అనే మాట అనకూడదు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Because when we reflect on our lives, when we see our past, I'm not talking of past lives. Revisit your teenage period. Revisit your motherhood. Revisit your days with parents. మన జీవితాలను అవలోకిస్తే గత జన్మల గురించి కాదు, మీ టీనేజ్ జీవితం, మాతృత్వపు తొలి రోజులు, తల్లిదండ్రులతో గడిపిన క్షణాలు, భర్తతో, అలాగే పని ప్రదేశాలలో, వీటన్నిటిలో ఎదురైన అపార్థాలు, భావోద్వేగ ఎత్తుపల్లాలు, మీరు బాధపడ్డ క్షణాలు, అలాగే ఇప్పుడు మీరు ఆనందంగా గడిపిన క్షణాల గురించి కూడా ఎన్నో ఉంటాయి కదా, లెక్కలేనన్ని. కానీ మీరు వేటి గురించి ఎక్కువగా మాట్లాడతారు? కులాసాగా మాట్లాడే వ్యక్తి అంటాడు, నేను గోవా వెళ్ళాను, మంచిగా పార్టీ చేసుకున్నామని. లేదా ఆమ్స్టర్డామ్ వెళ్ళాము, బాగా తిరిగాం, చాలా సరదాగా గడిచింది అని. ఇదంతా జీవితానికి కులాసా వైపు. But most memorable thing of a serious and sincere seeker, తన హృదయంలో ఆర్ద్రత కలిగిన ఒక నిజాయితీ గల నిజమైన అన్వేషి, ఈ కఠినమైన పరిస్థితుల వల్లే కదా నా హృదయం మృదువుగా, మెత్తగా అయింది అనుకుంటాడు. I emerged victorious through these difficulties. And we often tap ourselves on the back and say, yes, I did it. ఈ కష్టాల నుంచి నేను విజయవంతంగా బయటపడగలిగాను అని తన భుజంపై ప్రశంసగా తట్టుకుంటాడు. అవి ఎంతో గర్వపడే క్షణాలు. కష్టాలను స్వాగతించాలని కాదు, కానీ అవి సంభవించినప్పుడు వాటికొక ఉద్దేశ్యం ఉంటుంది. వాటిని సంతోషంగా అంగీకరించితే మన పని సులువవుతుంది.